హాయ్ నమస్తే అండి. నేను మీ శ్వేత. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు. టుడే రెసిపీ ఈస్ మురుకులు. దాని తయారీ విధానం చూద్దాం. లెట్ us స్టార్ట్ ద రెసిపీ. ముందుగా ఒక గిన్నెలో హాఫ్ గ్లాస్ మినపబాలను వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. వేయించుకున్న మినపబాలని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే గిన్నెలో హాఫ్ గ్లాస్ పప్పులను వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. వేయించుకున్న పప్పులని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్లో వేయించుకున్న మినపబాలని పప్పులను వేసి ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఒక బౌల్లో ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకున్న ఒక గ్లాస్ మిశ్రమానికి 4 గ్లాసుల బియ్యం పిండి వేసుకోవాలి. ఇలా కొలతల ప్రకారం తీసుకుంటేనే మురుకులు పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఇప్పుడు అందులో హాఫ్ టేబుల్ స్పూన్ వాము, సరిపడా కారం, ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఒకే సైడ్ మాత్రమే పిండి ముద్దలా మెత్తగా తడుపుకోవాలి. ఇలా మొత్తం పిండిని తడుపుకోకూడదు. తడుపుకోవడం వలన ఇది ఆరిపోతుంది. అప్పుడే తడుపుకున్న పిండి ముద్దని మురుకుల పావులో వేసి ఆయిల్లో కాల్చుకోవడం వలన మురుకులు క్రిస్పీగా వస్తాయి. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే చాలు. పిండిని మురుకుల పావులో పెట్టి మురుకుని జాలిగంట మీద వేసుకోవాలి. బిగినర్స్కి ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మురుకుని ఒకదాని వెనకాల ఒకటి వేసుకోవాలి. మురుకులని కొద్దిసేపు కదల్చనివ్వకూడదు. మురుకులని మీడియం ఫ్లేమ్లో పెట్టే కాల్చుకోవాలి. లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. అదే హై ఫ్లేమ్లో పెడితే బయట కాలి లోపల కాలదు. మురుకులు ఒకవైపు కాలాక మరోవైపు కాల్చుకోవాలి. అది గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలాగే మిగతావాయి వేసుకోవాలి. మురుకులని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తినేస్తారు. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్, అలాగే షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.